కర్నూలు జిల్లాలోని ఆదోనిలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో పులకించిపోయింది. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ పోలీస్ కార్యాలయాలన్నీ వాతావరణం దేశభక్తితో నిండిపోయింది. రెండవ అదనపు జిల్లా జడ్జి పీజే సుధా ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ రమేష్ సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. వారి పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆదోని నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రెవెన్యూ పోలీస్ శాఖల సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆదోని పట్టణ ప్రజలకు మరియు రూరల్ ప్రజలకు అందరికీ నేను ఈ స్వాతంత్ర దినోత్సవ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరం కలిసికట్టుగా ఆదోని పట్టణాన్ని, ఆదోని రూరల్ గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపిస్తాము. రెవెన్యూ శాఖ పరంగా ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటాము. మేము, మా సిబ్బంది, మేము గతంలో అధిక వర్షాల్లో కూడా 24 గంటలు 24 అవర్స్ ఇక్కడ మేము కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజల యొక్క విన్నతులు, ఫిర్యాదులు స్వీకరించి వాళ్ళకు అండదండగా ఉన్నాము. అధిక వర్షాల గురించి ప్రభుత్వానికి కూడా నివేదించాము. ఆర్థిక సాయం కొరకు రికమెండ్ చేశాము. మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే రెవెన్యూ సిబ్బందికి, ఇక్కడికి వచ్చినటువంటి రెవెన్యూ అధికారులకి, సిబ్బందికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అలాగే మీడియా వారందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఆదోని డివిజన్ ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనకి ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ స్వాతంత్రం అనేది ఎంతోమంది వీరుల త్యాగ ఫలము. మన జాతిపిత మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో ఎందరో స్వాతంత్ర సమరయోధులు అలుపెరుగని పోరాటం చేస్తే మనకి ఈరోజు ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు అనేవి రావడం జరిగింది. సో ఈరోజు వారందరినీ కూడా మనం ఘనంగా స్మరించుకుంటూ ఈ పోరాటంలో అమరులైన వారందరికీ కూడా వినమ్రతతో నా జోహార్లు అర్పిస్తున్నాను. అలాగే రాయలసీమ ప్రాంతంలో తొలి స్వాతంత్ర సమరయోధుడు అయినటువంటి ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు బ్రిటిష్ వారిని ఎదిరించి తేర్నేకర్ గ్రామ పోరాట యోధుడైన ముత్తుకూరు గౌడప్ప, జాతీయ భావాలు ప్రేరేపించిన గాడ్చర్ల హరిసర్వోత్తమరావు గారు, ఇలాంటి ఎందరో మహానుభావులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. వారందరినీ స్మరించుకుంటూ ఈ దేశం కోసం మన బాధ్యతని నిర్వర్తించడానికి ఈ రోజుని మనము అంకితం చేద్దాం. సో దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసము ఏడాదికి 15% వృద్ధి సాధించే దిశగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ని రూపొందించింది. అదేవిధంగా మన జిల్లాలోని, అలాగే మన ఆదోని డివిజన్లోని 3 నియోజకవర్గాల్లో కూడా ఈ విజన్ ప్లాన్ని ఆ నియోజకవర్గ శాసనసభ్యులతో రూపొందించుకొని వాటిని అమలు చేసే దిశగా మనం ప్రణాళికాబద్ధంగా ముందుకు జరుగుతున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వము పేదల ముఖంలో చిరునవ్వులు నింపాలన్న ఉద్దేశంతో వివిధ రకమైన పింఛన్లు ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తారీఖున, ఒకవేళ ఆ రోజు సెలవు అయితే ఆ ముందు రోజు కానీ ఖచ్చితంగా అందిస్తున్నారు. పింఛన్లు 3,000 నుండి 4,000కి పెంచడము, అలాగే వికలాంగుల పింఛన్ 3,000 నుండి 6,000, పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 5,000 నుండి 15,000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కిడ్నీ, లివర్ డయాలసిస్ మరియు ఇతర రోగాలు ఉన్న వారికి 5,000 నుండి 10,000 రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అలాగే జలవనరుల విభాగంలో రాష్ట్ర ప్రభుత్వము కర్నూలు జిల్లాకు సంబంధించి హంద్రీనీవా కాలువని ప్రధాన కాలువ సామర్థ్యాన్ని వెడల్పు చేసి ఆ పనులను 100 రోజుల్లో పూర్తి చేసింది. అలాగే ఆదోని డివిజన్కి సంబంధించి గాజులు దిన్నే ప్రాజెక్టుకు 3 TMCల వాటర్ని సప్లై చేయడం జరుగుతున్నది. అలాగే కర్నూలు, నంద్యాల జిల్లాలో 68 ట్యాంకులు, ఇందులో ఆదోని డివిజన్కి సంబంధించిన ట్యాంక్స్ కూడా పూర్తి స్థాయిలో నింపడం అన్నది జరుగుతున్నది. అలాగే రీసెంట్గా ప్రభుత్వము RDS రైట్ కెనాల్ మరియు వేదవతి ప్రాజెక్టుల
సంబంధించి ఈ ప్రాంతంలో జలవనరులకు సంబంధించి ప్రాజెక్టుల మీద వాటి పనులు ప్రారంభించడానికి సుముఖంగా ఉంది. అలాగే మనకి పారిశ్రామిక రంగంగా చూసుకుంటే పశ్చిమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందే దిశగా ప్రభుత్వము అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ఒరవకల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ స్థాపించడం జరిగింది. అక్కడ వివిధ రకాలమైన కంపెనీలు వాటి పెట్టుబడులను తీసుకురావడం జరుగుతున్నది. జయరాజ్ ఇస్పాత్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్, ప్యూర్ ఇండస్ట్రీస్, రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ మరియు ఇతరత్ర కంపెనీలు సుమారుగా 9,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వెళ్తున్నాయి. అలాగే ఆదోని డివిజన్కి సంబంధించి మనకి 3 MSME పార్కులు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి రీసెంట్గా ఎమిగ్నూర్ దగ్గర బనవాసిలో టెక్స్టైల్ పార్క్ కూడా భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. విద్యారంగానికి సంబంధించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసము మెగా డిఎస్సి నిర్వహించింది. వాటి ఫలితాలు కూడా వెలువడ్డాయి. అలాగే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి వీలర్న్ స్టూడియో అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంతో మనకి ఎక్కడైతే ఉపాధ్యాయుల కొరత ఉందో నేరుగా ఆన్లైన్ ద్వారా వాళ్ళకి విద్యాబోధన చేయడానికి వీలు పడుతున్నది. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకి, అలాగే పాఠశాల విద్యార్థులకి మరియు జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం ద్వారా వారు లబ్ధి పొందుతున్నారు. రుచికరమైన భోజనాన్ని వారికి అందించడం జరుగుతున్నది. అలాగే అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డ్స్ కూడా ఇవ్వడం ఈ సంవత్సరము జరిగింది. వ్యవసాయ రంగానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం కింద రీసెంట్గా మొదటి విడతగా నిధులు విడుదల చేయడం జరిగింది. అలాగే జిల్లాలో ప్రకృతి వైద్యాన్ని కూడా ప్రోత్సహించడం జరుగుతున్నది. కౌలు రైతులకి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో కౌలు రైతు కార్డులు, CCRC కార్డులు కూడా ఇవ్వడం జరుగుతున్నది. అలాగే డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయంలో ప్రోత్సహించడంలో భాగంగా కిసాన్ డ్రోన్ గ్రూప్స్ని స్థాపించి వారికి డ్రోన్ మీద శిక్షణ ఇచ్చి ఆ డ్రోన్తో మనం వ్యవసాయంలో ఎక్కువ ఉత్పాదకతను సాధించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అలాగే ఆదోని మార్కెట్ యార్డ్కి సంబంధించి డ్రైన్లు మరియు షెడ్ల కోసము 1.38 crores రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే యానిమల్ హస్బెండరీకి సంబంధించి MGNRAGS స్కీమ్తో భాగంగా గోకులం షెడ్స్ మరియు మినీ గోకులాలు కూడా పూర్తి చేయడం జరిగింది జిల్లాలో. అలాగే ఉపాధి హామీ కల్పనలో భాగంగా మనకి వివిధ రకమైన పనులు, గోకులం షెడ్స్ కట్టడం కానీ, లేకపోతే హార్టికల్చర్ ప్లాంటేషన్ చేయడం కానీ, హౌసింగ్ ఫర్ ఆల్లో కానీ, వీటన్నిటిలో కూడా ప్రజలకి 100 రోజులు ఖచ్చితమైన ఉపాధి అనేది ఇవ్వడం జరుగుతున్నది. అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్లో భాగంగా ఎవరికైతే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ కింద SC మరియు BC కుటుంబాలకు 50,000 రూపాయలు మరియు ST కుటుంబాలకు 75,000 రూపాయలు అడిషనల్ శాంక్షన్ కూడా మనం చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వము నిర్మాణ రంగాన్ని పునరుద్ధరించడానికి ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని కూడా తీసుకొచ్చింది. సో దీనిలో భాగంగా నిర్మాణ రంగము అభివృద్ధి పుంజుకుంటే కార్మికులందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తుందన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. అందులో భాగంగా మనకి మన ఆదోని డివిజన్లో ఇసుక రీచ్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహిళా శిశు సంక్షేమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు, బాలింతలకు, చిన్నారులకు పోషకాహారం అందించడం జరుగుతున్నది. పిల్లలకు బాలామృతం, గుడ్లు, పాలు అందిస్తున్నారు. గర్భవతులకు, తల్లులకు టేక్ హోమ్ రేషన్ కింద వివిధ రకాల పోషకాహార కిట్లు అందించడం జరుగుతున్నది. అలాగే మిషన్ వాత్సల్య ప్రోగ్రాం కింద బాలల సంరక్షణ, బాల్య వివాహాలు ఆపడము, సఖీ వన్ స్టాప్ సెంటర్ ద్వారా బాధిత మహిళలకు వసతి కల్పించడము, కౌన్సిలింగ్, పోలీస్, విద్య, న్యాయ సేవల్ని అందించడం జరుగుతున్నది. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా బాలికలకు రక్షణ కల్పించడం, విద్యాభివృద్ధిని ప్రోత్సహించడం జరుగుతున్నది. అలాగే మహిళా సంక్షేమ లో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక స్త్రీ శక్తి ప్రోగ్రాము ప్రారంభించడం జరుగుతున్నది. సాయంత్రం నుండి ఎంపిక చేసిన రూట్లలో, సర్వీసుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నది. అలాగే వైద్య ఆరోగ్యానికి సంబంధించి కూడా మాతా శిశు మరణాలను నివారించడానికి, గర్భవతుల్ని, బాలింతల్ని రక్తహీనత లేకుండా చూడడానికి, ప్రసూతి మరణాలు జరగకుండా చూడడానికి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అలాగే
చేనేత కార్మికులకు సంబంధించి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఆదోని డివిజన్లో బనవాసిలో ఎమిగ్నూరు నియోజకవర్గంలో 77 ఎకరాల్లో మెగా టెక్స్టైల్ పార్క్ను స్థాపించడం జరిగింది. దానికి సంబంధించి మొదటి విడత పనులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ 6.9 కోట్లతో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం 10% పనులు కూడా పూర్తి అవ్వడం జరిగింది. అలాగే ఎమిగ్నూరు టిట్కో హౌసింగ్ కాంప్లెక్స్లో కూడా ఒక వీవర్శాలని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వము రీసెంట్గా 2000 యూనిట్లు పర్ మంత్ వరకు చేనేత కార్మికులకి ఎలక్ట్రిసిటీ మీద సబ్సిడీ ఇవ్వడం జరుగుతున్నది. అలాగే చేనేత కార్మికులకు పెన్షన్ కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ముద్రా లోన్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా పౌర సరఫరాల విభాగంలో మనకి 65 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు కానీ దివ్యాంగులకు కానీ ఇంటి వద్దకే రేషన్ పంపిణీ అనే కార్యక్రమాన్ని కూడా స్థాపించడం జరిగింది. అలాగే చౌకదారుల దుకాణంలో ప్రతి నెల 1 నుండి 15వ తారీఖున నిత్యావసర సరుకుల్ని సరఫరా చేయడం జరుగుతున్నది. అలాగే పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఆదోన్లో 3, ఎమిగ్నూరులో 2 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ ద్వారా మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాన్ని అందించడం జరుగుతుంది. ఇందుకు గాను 3 పూట్లకు అయ్యే ఖర్చు 90 రూపాయలలో 75 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. అలాగే పల్లి పండుగలో భాగంగా ఇంటర్నల్ రోడ్స్, కెనాల్స్, అప్రోచ్ రోడ్స్ వీటి తాలూకా నిర్మాణాలు చేయడం జరుగుతున్నది. అలాగే డెవలప్మెంట్ చేయడానికి మనకి ఆదోని డివిజన్లో బనవాసి గాజులదిన్నె ప్రాజెక్టు, రామ్జల్లా లేక్, అలాగే పెద్దంబలం జైన్ టెంపుల్ వీటన్నిటిని కూడా పరిశీలించడం జరుగుతున్నది. వాటికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించడం కూడా జరిగింది. అలాగే రెవెన్యూ విభాగం నుండి లాస్ట్ 1 ఇయర్లో మనము గ్రామ సభలు, రీసర్వే గ్రామ సభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల రెవెన్యూ సదస్సుల్ని క్షేత్రస్థాయిలో పరిష్కరించడం జరుగుతున్నది. అలాగే రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి నెల 3వ శనివారము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో పారిశుద్ధ్య చర్యలు విస్తృతంగా చేపడుతున్నాము. పారిశుద్ధ్యంపై, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే నైపుణ్యాభివృద్ధిలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి వివిధ రకమైన జాబ్ మేళాల్ని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహించడం జరుగుతున్నది. సో ఆఖరిగా P4 పాలసీ ద్వారా సంపూర్ణ పేదరిక నిర్మూలనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపుతో P4 విధానానికి శ్రీకారం చుట్టారు. ఆర్థిక అసమానతలు లేని, పేదరికం లేని సమాజాన్ని తీర్చిదిద్దడానికి, సమాజంలో ఆర్థికంగా అభివృద్ధి స్థానంలో ఉన్న 10% మంది, అత్యంత పేదరికంలో ఉన్న 20% మందికి చేయూతనివ్వడం కార్యక్రమం లక్ష్యం. అందులో భాగంగా ఆదోని డివిజన్లో 19,600 బంగారు కుటుంబాలని దత్తత తీసుకునే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. సో ప్రభుత్వం అమలు చేసిన ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారునికి అందించడంలో ప్రభుత్వ యంత్రాంగానికి అందరూ తోడ్పాటును అందించి మన ఆదోని డివిజన్ను సుసంపన్నమైన డివిజన్గా అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దడానికి మనందరం సమిష్టిగా కృషి చేద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.